నమస్కారం. సిసిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చంద్రబాబుపై అత్యాచారం కేసు తప్ప అన్ని సెక్షన్లు పెట్టారు. కేంద్ర మాజీ మంత్రి పోస్పాటి అశోక్ గజపతిరాజు. జైల్లో చంద్రబాబుకు ఏదైనా జరిగితే సీఎం జగన్దే బాధ్యత. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు. గోదావరి తీరంలో ఘనంగా ముగిసిన వినాయక చవితి వేడుకలు. పలుచోట్ల భక్తులకు అన్నదానాలు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితిపై టీడీపీ నాయకుల ఆవేదన. జైల్ బరో కార్యక్రమానికి బయలుదేరిన టీడీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు. రాజమండ్రి ఆర్వీ నగర్లో టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ కుటుంబ సభ్యులను మాజీ మంత్రులు పరామర్శించారు. రాజమండ్రి ఆర్వీ నగర్లోని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ క్యాంపు కార్యాలయానికి మాజీ మంత్రులు అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చంద్రాజప్ప, కేఎస్ జవహర్ తదితరులు చేరుకున్నారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం మాజీ మంత్రులు మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర మంత్రి టీడీపీ సీనియర్ నేత పోసుపాటి అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్న బాధ్యత కేంద్రాందేనన్నారు. రాష్ట్రంలో సీఎంగా జగన్ బాధ్యతలు తీసుకున్నాక ప్రజల హక్కులు హరిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన రోజున ఆయనపై రేప్ కేసు తప్ప అన్ని సెక్షన్లు చూపించారు. అక్రమంగా జైల్లో పెట్టిన వ్యక్తికి కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వరా? చంద్రబాబు పట్ల ఈ ప్రభుత్వం అమానుషంగా వ్యవహరిస్తోంది. ఇది సైకో వ్యవహారం కాక మరేమిటి? చంద్రబాబు నాయుడు ఎందులోనూ దోషి కాదు. ధర్మం ప్రకారం చంద్రబాబు రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడే నాయకుడు. ప్రజాస్వామ్య కృషికి పాటుపడే వ్యక్తికి ప్రజాస్వామ్య వ్యతిరేకులు అడ్డు తగులుతున్నారు. దేశంలో పార్లమెంట్ కూడా ఉంది. ప్రతిపక్ష నేతలను లోపలేసి పార్లమెంట్ నడుపుతున్నారా? ఏంటి తమాషాలు? చంద్రబాబు పర్యటనలో దాడులు చేస్తున్నారు. ఎన్ఎస్జీ సిబ్బందికి గాయాలవుతున్నాయి. వైసీపీ మంత్రులు చట్టవిరుద్ధంగా రోడ్లపై చొక్కాలెప్పుతున్నారు, డాన్సులు వేస్తున్నారు. కానీ వారిపై కేసులుండవు అంటూ అశోక్ గజపతిరాజు తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. 16 నెలలు జైల్లో ఉండి బెయిల్పై వచ్చి చట్టాన్ని ఎలా చుట్టంగా మార్చుకోవాలో నేర్పిస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యానికి ఇది మంచిది కాదు. గతంలో అచ్చెన్నాయుడును అరెస్ట్ చేయించి కరోనా తగిలించి ఫైల్స్ ఆపరేషన్ కూడా చేయించుకోనేలేదు. ప్రస్తుతం ప్రభుత్వాలు ఆఖరి దశకొచ్చాయి. మళ్ళీ మీరు ఉంటారని మేము నమ్మడం లేదు. ఇప్పుడైనా కనీసం రాగద్వేషాలకు అతీతంగా పనిచేయాలి. టీడీపీని ఎన్టీఆర్ తెలుగువారి కోసం స్థాపించారు. తెలుగు ప్రజల కోసం టీడీపీ ఎప్పుడూ పోరాడుతూనే ఉంటుంది అని అశోక్ గజపతిరాజు స్పష్టం చేశారు. దయచేసి కేంద్ర ప్రభుత్వం బాధ్యత దేశంలో, రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం. ఆ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఏదైనా ఉంటే యాక్షన్ తీసుకోండి. నారా చంద్రబాబు గారికి అరెస్ట్ చేసిన రోజు మీరు మనుషుల్ని పంపిస్తారు, ఆ చీటీ ఇస్తారు, మీ ప్రెస్లో చూపించుతారు. మాకు అక్కడ చూస్తాం విజయనగరంలో. దీంట్లో ఒక్కటే మర్చిపోయినట్లా ఉంది, రేప్ కేసు మర్చిపోయాడని. మిగతాదంతా సెక్షన్స్ ఉన్నాయి. ఇది ఏంటి? ఏదైనా అర్థం పదం ఉందా అని నేను అడుగుతా ఉన్నాను. ప్రభుత్వాలు నడపాలా? జగన్ గారిని ఎప్పుడు వారు కేసు పెట్టేటప్పుడు ఎన్నిసార్లు ఎంక్వైరీ చేసి అప్పుడు ఆయన మనీ ట్రయల్ చూసుకుని అప్పుడు ఆయనకి సిబిఐ జైలుకి పంపించారు. పోనీ సిబిఐ మన రాష్ట్రంలో పని చేస్తుందా? నేను చెప్పక్కర్లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎలాగా ఎంపీస్ని ఉంచుకున్నారో, ఏ హాస్పిటల్లో కర్నూలులో దూర్చారో రాష్ట్రాలు అందరికీ తెలుసు. ఇలాగ ప్రభుత్వాలు నడిస్తే ప్రభుత్వాలు ఎవరికి చుట్టాలు కావు, చట్టాలు ఎవరికి చుట్టాలు కావు. దయచేసి మన దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడం మన అందరి ధర్మం. మాజీ మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణ మాట్లాడుతూ రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఏదైనా జరిగితే సీఎం జగనే బాధ్యత వహించాలని అన్నారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితులపై డాక్టర్లు కాకుండా డిప్యూటీ సూపరింటెండెంట్ ఎలా రిపోర్ట్ ఇస్తారని ప్రశ్నించారు. చంద్రబాబు ఆరోగ్యం గురించి జైలు డిప్యూటీ సూపరింటెండెంట్
అధికారి ఇచ్చిన నివేదికలో ఏముంది? ఏ రిపోర్టులు చూసి ఆరోగ్యం బాగుందని బులెటిన్ బయటకు ఇచ్చారు? చేయాల్సిన కనీస పరీక్షలు చేయలేదు, రక్త పరీక్ష కూడా చేయలేదు. ఆరోగ్యం బాగలేకనే చర్మంపై దద్దుర్లు, అలర్జీ వచ్చాయి. చంద్రబాబు ఆరోగ్యంపై మొదటి నుండి ప్రభుత్వం అధికారులు తప్పుడు సమాచారం బయటకిస్తున్నారు. హెల్త్ బులెటిన్ ఇచ్చినప్పుడు సంబంధిత అధికారులు విడుదల చేయాలి, కానీ జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ విడుదల చేస్తున్నారు. డాక్టర్లు పరిశీలిస్తున్నట్లుగా ఆరోగ్య బులెటిన్లో లేదు. చంద్రబాబు ముద్దాయి అన్న పదం వాడారు తప్ప డాక్టర్లు పరీక్షలు చేసినట్టు బులెటిన్లో పేర్కొనలేదు. డిప్యూటీ సూపరింటెండెంట్ తన సొంతంగా లేఖ రాసి బయటకు వదిలారు. డాక్టర్లు పరీక్షలు చేసిన రిపోర్టులు ఎక్కడున్నాయి? డాక్టర్ రిలీజ్ చేసిన మెడికల్ రిపోర్ట్ బయటపెట్టాలి, కానీ బయటపెట్టలేదు. జైల్లో చంద్రబాబు ఉండే రూము, అక్కడి పరిసర ప్రాంతం సరిగా లేకపోవడం వల్ల అనారోగ్య సమస్య వచ్చింది. ఓవర్ హెడ్ ట్యాంకు బోర్ నీళ్లు వెళ్తున్నాయి. ఆ ట్యాంక్ శుభ్రం చేస్తున్నారో లేదో తెలీదు. అలాంటి నీళ్లతో చంద్రబాబు స్నానం చేయాల్సి వస్తోంది. చంద్రబాబు జాతీయ స్థాయి నేత, ఆయన గురించి ప్రభుత్వం తప్పకుండా ఆలోచించాలి అని యనమల అన్నారు. తప్పుడు కేసులు, తప్పుడు సాక్ష్యాలతో అకారణంగా చంద్రబాబు నిరికించారు. చంద్రబాబు ఆరోగ్యం పాడైనా పర్వాలేదన్న కక్షపూరిత వ్యవహారంలో ప్రభుత్వం ఉంది. ఏ మందులు ఇస్తున్నారో కూడా చూపించడం లేదు. రూల్ ప్రకారం లోకల్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ జైలును సందర్శించవచ్చు, కానీ వారిని అనుమతించడం లేదు అని రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా పార్టీలో అగ్రనేతల నుంచి క్షేత్రస్థాయి వరకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితులపై తీవ్ర మనోవేదన చెందుతున్నారు. జైల్లో పరిస్థితులపై ధ్వజమెత్తుతున్నారు. వాటర్ ట్యాంకులు కూడా జైల్లో పరిశుభ్రంగానే ఉండవని ఆరోపిస్తున్నారు. సమయానికి వైద్య సేవలు అందుబాటులో ఉండవని, పరిసర ప్రాంతాలు కూడా అనారోగ్యకరమైన వాతావరణమే నెలకొందని మండిపడుతున్నారు. అదే కాకుండా మనం చూస్తే ఈనాడు మా డిమాండ్ కూడా ఇటువంటి చాలా కేసులు ఉన్నాయి. ఎప్పుడు కూడా హాస్పిటలైజేషన్ చేస్తారు. ఎప్పుడైనా కంప్లైంట్ ఉంటే అక్యూజ్డ్కి, అదేవిధంగా జైల్లో ఉన్నటువంటి వాళ్ళ కంప్లైంట్ ఉంటే హాస్పిటల్. అందులోకి ఈయన వెరీ సీనియర్ పొలిటీషియన్, నేషనల్ లీడర్. అంచేత ఈయన తప్పకుండా హాస్పిటలైజేషన్ చేయవలసినటువంటి స్పెషల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కావాలంటే వాళ్ళ సమక్షంలోనే చెక్ చేయించాలి అంతా కూడా. ఎంచేతంటే ఈ హెల్త్ రిస్క్ అనేటువంటిది చాలా ప్రమాదమైన పరిస్థితి. ఈ హెల్త్ రిస్క్ ప్రాసెస్లో ఆయనకి ఏదైనా జరిగితే జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించవలసి వస్తుంది. ఎంచేతంటే ఒక చిన్న విషయం కాదు హెల్త్ రిస్క్ అనేటువంటి, ర్యాష్ అనేటువంటిది. అదేవిధంగా ఆయనకి 2-3 ఎలర్జీస్ ఉన్నాయి. ఒకటి డస్ట్ ఎలర్జీ ఉంది, 2 పువ్వుల ఎలర్జీ ఉంది, కోల్డ్ కూడా ఎలర్జీ ఉండేది కానీ తగ్గింది కొద్దిగా. అంచేత ఈ రోజున నేను వెళ్ళినప్పుడు కూడా డిఐజీతో మాట్లాడాను. డిఐజీ అప్పుడు బాగానే ఉన్నాడు. ఇప్పుడు మాట్లాడుతూ ఉంటే మా పైనుంచి ప్రెషర్స్ ఉన్నాయండి, మేమేం చేయలేకపోతున్నాం అనేటువంటి వెర్షన్ చెప్తున్నాడు. నేను మా వాళ్ళ అడ్వకేట్లు వీళ్ళంతా వెళ్తే ఇంకా నేను కూడా ప్రాక్టీసింగ్ లాయర్గా ములాఖత్ అడిగా మాట్లాడదాం. అది కూడా పర్మిట్ చేయడం లేదు. అంటే అంత దారుణంగా ఉన్నారంటే వీళ్ళు. రూల్స్ ప్రకారంగా ప్రాక్టీసింగ్ లాయరు ములాఖత్కి వెళ్ళొచ్చు. ఆల్రెడీ జైల్లో ఉన్న తన భర్తకు అత్యవసరంగా వైద్యాన్ని సకాలంలో అందించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విఫలమైందని తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వర్ పేర్కొన్నారు. తన భర్త క్షేమం గురించి చాలా ఆందోళన చెందుతున్నానన్నారు. ఆయన ఇప్పటికే 5 కిలోల బరువు తగ్గారని ఆమె పేర్కొన్నారు. ఇంకా బరువు తగ్గితే కిడ్నీలపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యులు చెబుతున్నారని భువనేశ్వరి విచారం వ్యక్తం చేస్తున్నారు. జైల్లో చంద్రబాబు ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని కోడలు లోకేష్ సతీమణి బ్రాహ్మణి ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. చంద్రబాబును అపరిశుభ్రమైన జైల్లో నిర్బంధించడం హృదయ విదారమని ఆవేదన చెందారు. ఇది చంద్రబాబు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని తెలిపారు. చంద్రబాబు ఆరోగ్యం గురించి కుటుంబ సభ్యులంతా తీవ్ర ఆందోళన చెందుతున్నారని నారా బ్రాహ్మణి ట్వీట్ చేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తన తండ్రి టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుపై స్టెరాయిడ్లు ప్రయోగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని నారా లోకేష్ అన్నారు. ప్రభుత్వ వైద్యులు, జైలు యంత్రాంగం వాస్తవాలు దాస్తోందన్నారు. చంద్రబాబుకు ఏదైనా హాని జరిగితే అందుకు సీఎం జగన్మోహన్ రెడ్డిదే బాధ్యత అని పేర్కొన్నారు. దోమలు, కలుషిత నీరు, బరువు తగ్గడం, ఇన్ఫెక్షన్లు, అలర్జీలు ఉన్నా సకాలంలో వైద్య సహాయాన్ని అందించట్లేదని వాపోయారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ లక్ష్మీ సూర్యప్రభ అప్పటికప్పుడు 2 డెర్మటాలజిస్టులకు ఈ బాధ్యత అప్పగించారు. అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ డెర్మటాలజీ డాక్టర్ జి సూర్యనారాయణ, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ డెర్మటాలజీ డాక్టర్ సిహెచ్వి సునీతాదేవి,
ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అయితే సరైన పత్రాలు లేవంటూ జైలు సిబ్బంది వారిని లోపలికి అనుమతించలేదు. దీంతో కాసేపటికి సూపరింటెండెంట్ లేఖ తీసుకువచ్చారు. సాయంత్రం 5:45 ఇద్దరు డాక్టర్లు జైలు లోపలికి వెళ్లారు. తిరిగి 6:30 గంటలకు బయటకు వచ్చారు. చంద్రబాబుకు గడ్డం, చేతులు, ఛాతీపై దద్దుర్లు వచ్చినట్లు సమాచారం. ఆయన పరీక్షించిన వైద్యులు కొన్ని మందులు రాశారని, జైలు మెడికల్ సిబ్బంది వాటిని చంద్రబాబుకి ఇచ్చారని తెలుస్తోంది. చంద్రబాబు ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేస్తామని డీఐజీ రవికిరణ్ తెలిపారు. దర్బావారి సత్రాన్ని ఉపయోగంలోకి తీసుకువస్తామని, ప్రజలకు ఉపయోగపడే విధంగా మార్చుతామని వైసీపీ నగర ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్ అన్నారు. దర్బావారి సత్రాన్ని స్థానిక వార్డు ఇన్ఛార్జ్ వాకచర్ల కృష్ణ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ రాజమండ్రి సిటీ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్, వైఎస్ఆర్సీపీ నగరాధ్యక్షులు అడపా శ్రీహరి పరిశీలించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ రాజమండ్రి సిటీ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ సత్రాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని వైఎస్ఆర్సీపీ సిటీ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్ అన్నారు. స్థానిక 23వ డివిజన్లో గత 5 సంవత్సరాలుగా ప్రారంభానికి నోచుకోకుండా ఉన్న ఈ సత్రాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. నగరపాలక సంస్థ కమిషనర్ దినేష్ కుమార్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లి చర్చిస్తానన్నారు. ఈ ప్రాంతంలో ఈ సత్రాన్ని ఉపయోగంలోకి తీసుకువస్తే చాలామందికి ఉపయోగపడుతుందన్నారు. స్థానిక నాయకులతో మాట్లాడి సమస్యని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ రాజమండ్రి సిటీ అధ్యక్షులు అడపా శ్రీహరి మాట్లాడుతూ, స్థానిక ప్రజలు ఈ సత్రం గురించి కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్ దృష్టికి తీసుకురావడంతో పరిశీలించడం జరిగిందని, అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మార్కండే స్వామి ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఇన్నమూరు దీపు, మాజీ కార్పొరేటర్ ఏబి రమణ, దూర్వాసల సత్యనారాయణ, కొత్త బాలమురళి, గుత్తుల భాస్కర్, సప్ప ఆదినారాయణ, తగరన్ సురేష్, అవినాష్ తదితరులు పాల్గొన్నారు. కొంచెం చిన్న మరమ్మతులు చేసి, ఏసీలు వేసి, లిఫ్ట్ ప్రొవైడ్ చేసి, కొంచెం ఆధునీకరించి దీన్ని త్వరలోనే ఉపయోగకరమైన రీతిలో ఉండేటట్టుగా, అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా తయారు చేయడానికి తగిన చర్యలు తీసుకుని కమిషనర్ గారితో మాట్లాడి కొంచెం చిన్న రివైజ్డ్ ప్లాన్ ఒకటి తయారు చేసుకుని ఆయనకి సబ్మిట్ చేసి అతి త్వరలోనే దీన్ని ఉపయోగకరమైన రీతిలో తయారు చేసి ప్రజలకు అందించనున్నాం. స్వల్ప పెట్టుబడితో మళ్ళీ ప్రజల అవసరార్థం తీర్చిదిద్దాలన్న ఆలోచనతో ఈరోజు దుర్బావారి సత్రం సందర్శించడం అయింది. అభివృద్ధిలో భాగంగా ఈరోజు చూడొచ్చు, ఎదురుగుంట ఎలాగైతే మార్కండేయ స్వామి గుడిని అభివృద్ధి చేస్తున్నారో అలాగే సత్రాలు మార్వడీస్కి, వైశ్య కమ్యూనిటీకి చాలా అందుబాటులో తీసుకురావాలనే ఆలోచనతో ఈరోజు ఈ ప్రయోగాత్మకంగా ఈ యొక్క కార్యక్రమం చేయడం అయింది. దీన్ని త్వరలోనే కమిషనర్ గారు కూడా నివేదించి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తామని చెప్పి. రాజమండ్రి రూరల్ మండలం తొర్రేడు గ్రామంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన లబ్ధిదారుల గృహ నిర్మాణాలను బీజేపీ నాయకులు పరిశీలించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన లబ్ధిదారుల గృహ నిర్మాణాలను పరిశీలించిన రూరల్ బీజేపీ శ్రేణులు రాజమండ్రి రూరల్ మండలం తొర్రేడు గ్రామ సమీపంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన లబ్ధిదారుల గృహ నిర్మాణాలను రూరల్ బీజేపీ శ్రేణులు, జిల్లా స్థాయి నాయకులు పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ర్యాలింగ శ్రీదేవి మాట్లాడారు. ప్రధానమంత్రి దేశంలో ఉన్న అందరికీ ఇళ్ల నిర్మాణం జరగాలనే సదుద్దేశంతో ఆవాస్ యోజన పథకాన్ని ప్రత్యక్షంగా లబ్ధిదారుల అకౌంట్లో నిధులు చేరే విధంగా చర్యలు తీసుకున్నారని, దేశంలో అధిక శాతం ఇళ్లు, సుమారు 23 లక్షల ఇళ్లు మన రాష్ట్రానికి కేటాయించారని అన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు బొమ్మల దత్తు మాట్లాడుతూ, ఇంటితో పాటు కనీస వసతులైన త్రాగునీరు సరఫరా కొరకు జల్ జీవన్ మిషన్ ద్వారా రక్షిత మంచినీటి వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగిందని వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రూరల్ మండల అధ్యక్షులు ఎన్విబిఎన్ ఆచారి, బీజేపీ ఓబీసీ మోర్చా జోనల్ ఇన్ఛార్జ్ కురగంటి సతీష్, రూరల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పన్నాల వెంకటలక్ష్మి సంతోషి, అసెంబ్లీ కన్వీనర్ ఆకుల శ్రీధర్, అసెంబ్లీ కో కన్వీనర్ యానాపు యేసు, మండల ఇన్ఛార్జ్ కాలుపు సత్సారాం, కందికొండ రమేష్, సతీష్ ప్రేమ్, పడాల హాతీరాం, డాక్టర్ మూర్తి, చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు.
చంద్రబాబు ఆరోగ్యంగా ఉన్నారని ఆధారాలు చూపించండి టీడీపీ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. నేను ఆరోగ్యంగా ఉన్నాను, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, ఎవరూ దిగులు చెందొద్దు, క్యాడర్ ధైర్యంగా ఉండండి అంటూ తమ అధినాయకులు నారా చంద్రబాబు నాయుడుతో ఒక వీడియో రిలీజ్ చేస్తే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులంతా శాంతియుతంగా మనశ్శాంతిగా ఉంటారని ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్, రాజానగరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి అన్నారు. చంద్రబాబు నాయుడు ఆరోగ్యం బాగోలేక డీహైడ్రేషన్ అలాగే చర్మంపై దద్దుర్లు అలర్జీ వచ్చిన నేపథ్యంలో ఆయన ఆరోగ్యం విషయంలో అనుమానాలు ఉన్నాయని ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆర్వీ నగర్లోని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ క్యాంప్ కార్యాలయం సైట్ నుంచి బొడ్డు వెంకటరమణ చౌదరి అలాగే వందలాదిగా టీడీపీ నాయకులు కార్యకర్తలు సెంట్రల్ జైల్వెల్కు జైల్ బరో కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నేపథ్యంలో జడ్జి బంగ్లా సమీపానికి చేరుకునేసరికి పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఆదిరెడ్డి శ్రీనివాస్, బొడ్డు వెంకటరమణ చౌదరి నాయకులు కార్యకర్తలు అంతా అక్కడే రోడ్డుపై బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి శ్రీనివాస్, బొడ్డు వెంకటరమణ చౌదరి మీడియాతో మాట్లాడుతూ సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఏదైనా జరిగితే సీఎం జగన్దే బాధ్యత అన్నారు. రాష్ట్ర నాయకులు, రాజమండ్రి పార్లమెంట్ నాయకులు, నగర కమిటీ నాయకులు, మహిళా కమిటీ నాయకురాళ్లు, వివిధ కమిటీల సభ్యులు, అధిక సంఖ్యలో మహిళలు, యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజమండ్రి 40వ డివిజన్లో పందిరి మహాదేవుడు ఎన్టీఆర్ కాలనీలో కాలువలను పరిశుభ్రం చేయడానికి స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. స్థానిక 40వ డివిజన్లోని పందిరి మహాదేవుడు ఎన్టీఆర్ కాలనీలో డ్రైనులు శుభ్రం చేయించాలని స్థానికులు చెప్పడంతో వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి సిబ్బందిని రప్పించి స్పెషల్ డ్రైవ్ చేయించారు. నగర పార్టీ అధ్యక్షులు అడపా శ్రీహరి, వార్డు ఇన్ఛార్జ్ రమా సత్యనారాయణ స్వామివారి ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్పర్సన్ దుంగా మంగాలక్ష్మి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ కాలనీ, పీఎంకే కాలనీలో శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ పెద్ద ఎత్తున జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ గూడూరు శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి డివిజన్లోనూ సమస్యలు తెలుసుకోవడమే కాకుండా వాటిని పరిష్కరించే విధంగా చూడమని సీఎం జగనన్న చెప్పారన్నారు. అందుకే సమస్యలను విని వెళ్లిపోకుండా తక్షణం పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. దీనికి అధికారులు, సిబ్బంది కూడా సహకరిస్తున్నారన్నారు. స్థానికులు కూడా వారి వీధిని శుభ్రంగా ఉంచుకుంటే నగరం శుభ్రంగా ఉంటుందన్నారు. డ్రైనేజీలో చెత్త పారబోయకుండా చెత్త తీసుకుని వెళ్లే వారికి అందించాలన్నారు. రాజమండ్రి ఆదమ్మ దెబ్బలో పండు ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా భక్తులకు అన్నదానం చేశారు. స్థానిక ఆదమ్మ దిబ్బ బాంబే గృహాల్లో పండు ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో వినాయక చవితి నవరాత్రి మహోత్సవాల ముగింపు సందర్భంగా భక్తులకు భారీ అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జక్కంపూడి గణేష్, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, సిటీ ఆర్ఐ బాసీ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేపీజే రాజేష్, గుడ్డముక్కల రాజు, బడ్డాపు రమణ, బడ్డాపు వీరబాబు, పోతరాజు, పండు, సాయి, దావిద్రాజు, వెంకన్న, మరడాపు సన్యాసిరావు, గురురాయుడు, బడ్డాపు స్వామి, స్థానిక మహిళలు గౌరీ, సిన్నమ్మ, శివ, నాగలక్ష్మి, సూర్యావతి, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. వైఎస్ఆర్ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి లక్ష్యంగా
గ్రామాల్లో ప్రతి రోడ్డును సీసీ రోడ్లతో కళకళలాడుతున్నాయని, వీటికి ఎంతగానో కృషి చేస్తున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఎమ్మెల్సీ అనంతబాబు, ఎమ్మెల్యే నాగులాపల్లి ధనలక్ష్మి, ఏజెన్సీ ప్రజలు రుణపడి ఉంటామని ఎంపీపీ కుంజం మురళి, జడ్పీటీసీ సర్సన్ సచివేణి పెద్దబ్బాయి దొర పేర్కొన్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం ఉప్పయ్యపాలెం, ఇందుకూరుపేట, శరభవరం, ఇందుకూరు, దేవరం గ్రామాల్లో సీసీ రోడ్లకు శంకుస్థాపన నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లూరు సీతారామరాజు జిల్లా పార్టీ అధ్యక్షులు కందుల బాబ్జీ మాట్లాడుతూ రంపచోడవరం నియోజకవర్గంలో ఎమ్మెల్సీ అనంతబాబు, ఎమ్మెల్యే నాగులాపల్లి ఏజెన్సీ ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దృష్టికి తీసుకువెళ్లి ఆ దిశగా సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఇంకా ఏ గ్రామాల్లో అయినా సీసీ రోడ్లు వేయవలసి ఉంటే ఆ రోడ్లను గుర్తించి వాటిని కూడా వేయించడం జరుగుతోందని వివరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ ఎంపీపీ మండల కన్వీనర్ గారపాటి మురళీకృష్ణ, గండిపోచమ్మ ఆలయ కమిటీ చైర్మన్ కట్టా సత్యనారాయణ, సర్పంచ్ కొమరం లక్ష్మీదేవి, శ్రేణు, వైస్ సర్పంచ్ కేతమల్ల వెంకన్నబాబు, కొమరం భాస్కర్రావు, పడాల రమణ, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, దేవీపట్నం ఎంపీడీఓ ఎన్ రత్నకుమారి, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. పది నెలలుగా జీతాలు రాని సిబ్బందికి ఎస్కేవిటి డిగ్రీ కళాశాల విశ్రాంత ఉద్యోగి జొన్నలగడ్డ గురుమూర్తి నిత్యావసరాలు, దుస్తులు అందజేశారు. రాజమహేంద్రవరం ఎస్కేవిటి గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో పనిచేసి పదవీ విరమణ పొందిన జొన్నలగడ్డ గురుమూర్తి 64 మంది టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ సిబ్బందికి బియ్యం, కిరాణా, జత దుస్తులు, మహిళలకు చీరలు అందించారు. అన్ఎయిడెడ్ టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి సుమారుగా 10 నెలల నుండి జీతాలు రాక ఇబ్బందులు గురవుతున్న టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ సిబ్బంది విషయం తెలుసుకుని జొన్నలగడ్డ గురుమూర్తి చలించి తన కుటుంబ సభ్యులతో పాటు వారి సతీమణి జొన్నలగడ్డ కమల, వారి కుమారుడు బాల సుభాష్ చంద్రతో విచ్చేసి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ సిబ్బందికి సుమారు 1,30,000 విలువ చేసే నిత్యావసర సరుకులు అందించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పాలపర్తి ఎబెల్ రాజ్బాబు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే కరోనా టైంలో కూడా మా నాన్ టీచింగ్ స్టాఫ్కి 30 కేజీల బియ్యం, అలాగే కిరాణా కూడా ఇచ్చి వాళ్ళని అప్పుడు కరోనా టైంలో ఆదరించారు. అందుకు కళాశాల తరపున మా కళాశాలలో పనిచేసిన శ్రీ గురుమూర్తి గారు, కెమిస్ట్రీ లెక్చరర్గా పనిచేసిన గురుమూర్తి గారికి మా తరపున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. నా వంతుగా కళాశాలకి చేయగలిగినటువంటి సహాయం చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ ఏర్పాటు చేయవలసింది. వీరంతా మాతో పనిచేసినటువంటి సహాధ్యాపకులు కాబట్టి వీరు బాధపడుతుంటే మనం చూడలేక ఈ విధంగా ఇది ఏర్పాటు చేయడం జరిగిందండి. జగద్గురుపేటలోనండి ప్రతి ఆదివారం కూడా గత 40 సంవత్సరాలుగా మా గురుమూర్తి గారు, డాక్టర్ గారు మందులు ఇస్తూ ఉంటారండి. అది అక్కడ కూడా పేషెంట్లకి మనం ఇవ్వడం ఏంటని అనుకోకుండా పేషెంట్లకు బట్టలు పంచడం, ప్రతి సందర్భంలోనూ కూడా సేవాభావంతో సర్వీస్ చేయడం చేస్తారండి ఆయన. రాజమండ్రి ఆవరోడ్డు 12వ బ్లాక్ వద్ద గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా భక్తులకు అన్నదానం చేశారు. స్థానిక ఆవరోడ్ బాంబే కాలనీ 12వ బ్లాక్ దగ్గర వరసిద్ధి వినాయక అన్నదాన కార్యక్రమం కమిటీ ఆధ్వర్యంలో భారీగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ రాష్ట్ర నాయకుడు శ్రీను పర్యవేక్షణలో 1,500 మంది భక్తులకు అన్నదానం జరిగింది. ఈ కార్యక్రమంలో బావిశెట్టి లీలావతి, పిల్లి మల్లేశ్వరరావు, నందిగ జగదీష్, నందిపిల్లి సింహాచలం, తుమ్మల జగదీష్, కటకంశెట్టి సురేష్ కుమార్, రాంబాబు, చాపాన శ్రీను, పిల్లి విమల, కనుపూడి జ్యోతి, సింగవరపు రామకృష్ణ, టెంట్ విజయ్, పంతులు కొయ్య వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి శ్రీ శాంతి ఈఎన్టీ హాస్పిటల్ వారిచే గోకవరం గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. రాజమండ్రి శ్రీ శాంతి ఈఎన్టీ హాస్పిటల్ వారిచే డాక్టర్ సత్తి రవికాంత్ ఆధ్వర్యంలో గోకవరం గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో చెవి, ముక్కు, గొంతు మరియు తలకు సంబంధించిన వైద్య సేవలను అందించారు. అనేక మంది ప్రజలు ఈ సేవలను ఉపయోగించుకున్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ద్వారంపూడి శ్రీకాంత్ రెడ్డి, డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ వినమ్ర పాల్గొని వైద్య సేవలు అందించారు. మరియు శ్రీశాంతి వైద్య సిబ్బంది మహంతి శాంతి, విజయ, అనంతకుమారి, రఘు, బాలకృష్ణ, రాము, బాబ్జీ, పిఆర్ఓ రాఘవరావు పాల్గొన్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉభయ గోదావరి జిల్లాల యువజన విభాగం కోఆర్డినేటర్ జక్కంపూడి గణేష్ కళ్యాణ పత్రికను కడియపు సావరం గ్రామంలో గడప గడపకు బొట్టు పెట్టి జక్కంపూడి అభిమానులు ఆహ్వానించారు. కడియం మండలం కడియపు సావరం గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది. గ్రామానికి నిజంగానే పెళ్లికల వచ్చేసినట్టుగా కనిపించింది. జక్కంపూడి రామ్మోహన్ రావు విజయలక్ష్మి దంపతుల ద్వితీయ కుమారుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉభయ గోదావరి జిల్లాల యోజన విభాగం కోఆర్డినేటర్ జక్కంపూడి గణేష్ వివాహ ఆహ్వాన పత్రికను గడప గడపకు వెళ్లి అందించడం జరిగింది. ఒకరు ఇద్దరు కాదు, డోలు సన్నాయి మేళంతో సుమారు 200 మంది జక్కంపూడి అభిమానులు మహిళలు పెళ్లి పిలుపులకు వెళ్లారు. ప్రతి ఇంటిలో కుటుంబ సభ్యులందరినీ ఆహ్వానించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చంద్రబాబుపై అత్యాచారం కేసు తప్ప అన్ని సెక్షన్లు పెట్టారు కేంద్ర మాజీ మంత్రి పోస్పాటి అశోక్ గజపతిరాజు. జైల్లో చంద్రబాబుకు ఏదైనా జరిగితే సీఎం జగన్దే బాధ్యత. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు. గోదావరి తీరంలో ఘనంగా ముగిసిన వినాయక చవితి వేడుకలు. పలుచోట్ల భక్తులకు అన్నదానాలు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితిపై టీడీపీ నాయకుల ఆవేదన. జైల్ బరో కార్యక్రమానికి బయలుదేరిన టీడీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు. సిసిసి న్యూస్ సమాప్తం. నమస్కారం.